హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ జ్యువెలరీ సేఫ్ గా ఉండట్లేదని భయపడుతున్నారు. బంగారాన్ని మరియు జ్యువెలరీని ఎలా సర్దుకోవాలో అర్థం కావట్లేదు. వాటన్నిటికీ ఒకటే తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మన కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వాళ్ళు అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఇది చాలా ముఖ్యమైన వీడియో. మీ అందరికీ ముఖ్యంగా ఆడవాళ్ళకు ఉపయోగపడే వీడియో కాబట్టి తప్పకుండా నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. వీడియో స్టార్ట్ చేద్దామా? ఏంటో ఏదో తెలుసుకుందాం రండి. చూడండి, ఇది పార్సల్. ఇందులో ఏముందో చూపిస్తాను పదండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏంటో చెప్పాను కదా, మన ఆడవాళ్ళకు చాలా బాగా ఉపయోగపడే జ్యువెలరీ బాక్స్ అండి. ఈ జ్యువెలరీ బాక్స్ని ఎలా పెట్టుకోవాలో ఏంటో అన్నీ మీకు ఒకసారి సెట్ చేసి చూడండి ఫ్రెండ్స్. మనకు ఇది మీషోలో బాగా దొరుకుతాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా జ్యువెలరీ ఎక్కువైన వాళ్ళు, ఎక్కడ పెట్టుకోవాలో తెలియని వాళ్ళు సేఫ్గా ఉండవలసింది. ఇలా నాకు చాలా తక్కువ బడ్జెట్లో ఈ జ్యువెలరీ బాక్స్ తీసుకున్నాను అనమాట. చూడండి, ఇది ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. చాలా బాగుంది, నాకైతే పిచ్చిగా నచ్చిందండి. ఎందుకంటే నా జ్యువెలరీ ఎక్కడ పెట్టుకోవాలో నాకు అర్థం కాలేదు. నేను ఎప్పుడో తీసుకున్న బంగారానికి మనం బాక్సులు పడేసుకోవడం కానీ, లేదంటే ఆ బాక్సులు మనకు ఏదైతే మనం జ్యువెలరీ షాప్కి పోతే వాళ్ళు చిన్న పర్సులో ఇస్తారు కదా, అలా ఇచ్చినప్పుడు మనం సేఫ్గా ఎక్కడ ఇరిగిపోకుండా మంచిగా ఉండడం కోసం ఇలాంటి బాక్సులు తెచ్చుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. దీన్ని సర్దుకునే విధానాన్ని నేను చూపిస్తాను. ఇలాంటివి నేను 3 బాక్సెస్ తెచ్చుకున్నానండి. 3 కలర్స్ తెచ్చుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది రెడ్ కలర్, బ్లూ కలర్ తెచ్చుకున్నాను. ఇది గోల్డెన్ కలర్ తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను ఎలా సర్దుకున్నాను అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎలా పెట్టుకున్నానంటే, నా గోల్డ్ అంతా నాకు పాత బాక్సులన్నీ ఖరాబ్ అయిపోయాయి. అలాగే నేను తెచ్చుకున్న ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనము పెట్టుకోవడానికి ఇక్కడ మన కోసము మనకి ఇలా పెట్టుకోవడానికి ఉంది. ప్లస్ ఇక్కడ మనకు వచ్చేసి నెక్లెస్ కానీ ఏదే కానీ మనకు ఇప్పుడు వేసుకున్నాం కదా, నల్ల పూసలు కానీ ఇయర్ రింగ్స్ కానీ మరియు ఏవైనా కానీ మంచిగా సెట్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నా గోల్డ్ అంతా సేఫ్గా ఉంది. గోల్డే కాదండి, మనం 1 గ్రామ్ గోల్డ్ పెట్టుకోవడం విధానం కూడకంగా నేను ఒక బాక్స్ రెడీగా పెట్టుకున్నాను. అంటే సేమ్ ఇలాగే తెచ్చుకొని పెట్టుకున్నాను. అది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే రియల్ గోల్డ్ అండి. ఈ గోల్డ్ని మనం ఇలా సేఫ్గా పెట్టుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే చెప్పాను కదా 3 బాక్సెస్ తెచ్చుకున్నానని, అన్నిట్లలో నేను మంచిగా అమర్చుకున్నానండి. వీటిని సేఫ్గా ఒక దగ్గర పెట్టేస్తే మనము బీరువాలో కానీ ఎక్కడైనా లాకర్లో ఎటు పెట్టుకున్నా ఉడకంగా మన బంగారం ఎటు పోకుండా సేఫ్గా ఉంటుంది. అలాగే ఇక్కడ చూస్తున్నాను కదా, ఇక్కడ చూపిస్తాను. ఈ బాక్స్లో నేను ఎలా పెట్టుకున్నానంటే, ఇప్పుడు మనకి 3 ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇక్కడ పెట్టుకోవడానికి, ఇక్కడ నెక్లెస్ పెట్టుకోవడానికి ఇచ్చారు కదా. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఉన్న ఈ బుట్టా కమ్మలు ఉన్నాయి కదా, వీటిని ఇలా అమర్చుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. ఇది చాలా తక్కువగా, కొందరికి బంగారం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక, అలాగే 1 గ్రామ్ గోల్డ్ అయినా గుడకంగా పెట్టుకోవచ్చండి. మనము బంగారం అనే కాదు, 1 గ్రామ్ గోల్డ్ గుడకంగా ఇలా నీట్గా పెట్టుకొని, ఇక్కడ మనకి ఏదైనా లాకెట్ ఉంటే లాకెట్ గుడకంగా సర్ది పెట్టుకోవచ్చండి. నేను ప్రజెంట్ బాక్స్లలో పెట్టాను కదా, ఇక్కడ వీటిని మీకు చూపిస్తున్నాను. అలాగే వీటితో పాటుగా మనకు 1 గ్రామ్ గోల్డ్ని గుడకంగా సెట్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ నేను ఇది చాలా బాగా, అంటే ఇది ఉడకంగా గోల్డ్ని అమర్చుకునేది. ఈ కాటన్ క్లాత్ ఉండడం వలన ఏమవుతుందంటే, మనకు ఏవే కానీ 1 గ్రామ్ గోల్డే కానీ మరియు గోల్డే కానీ పెట్టుకుంటే ఈ కాటన్ క్లాత్ వలన మనకి ఎటువంటి ప్రాబ్లం కాకుండా ఉంటుంది. చూడండి, నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను. ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ అండి. అప్పుడప్పుడు నేను మధ్యలో నాకు ఏవైతే నేను వీడియోస్ తీసే ముందు ఇలా వీడియోస్కి కావాల్సిన ఏవైతే 1 గ్రామ్ గోల్డ్ ఉన్నాయో తెచ్చుకున్నాను. కొన్ని వాటిని ఇలా పెట్టుకున్నాను. పూసలవి కానీ మామూలువి కానీ ఇలా పెట్టేసుకుంటూ ఉంటానండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీషోలో మాత్రం చాలా బాగున్నాయి. మీషోలో అనే కాదండి, నైకా, ఫ్లిప్కార్ట్, అమెజాను అన్నిట్లో అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఇంకా చీప్గా దొరకాలని అనుకుంటే మీషోలో మాత్రం కొంచెం తక్కువ ప్రైస్లో మనకు అందుబాటు ప్రైస్లో ఉంటున్నాయి. నేనైతే ఇవి తెచ్చుకున్న నాకు చాలా బాగా అనిపించిందండి. రీజనబుల్ రేటే. మీకు కావాలనుకుంటే ఒక కామెంట్ పెట్టండి, నేను లింక్ అనేది పంపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.